హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలామంది చేపల పులుసు చేయడం కష్టం, వంట రాదు మాకు, చేపల పులుసు చేయలేమని బాధపడుతూ ఉంటారు కదా! అలాంటి వాళ్ళ కోసం నేను ఏ చేపలైనా సరే పర్ఫెక్ట్‌గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. నేను ఇక్కడ 1 కేజీ చేపలు తీసుకున్నాను. 1 కేజీ చేపలకి ఇక్కడ 50 గ్రామ్స్ వరకు చింతపండు పట్టిద్దనమాట. కరెక్ట్‌గా 50 గ్రామ్స్ అని ఏమి ఉండదండి. మన ఇంట్లో వాళ్ళు పులుపు ఎలాగైతే తింటారో దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఇంత చింతపండు తీసుకున్నాను. మనం చేపల పులుసు చేసే ముందే ఒక 10-15 నిమిషాల ముందే చింతపండు ఇలా వేడి నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి. వేడి నీళ్ళు పోయడం వల్ల చింతపండు గుజ్జు ఎక్కువ వచ్చిద్దనమాట. మనం చేపలు కడిగేటప్పుడు కొంచెం నిమ్మకాయ, ఉప్పు, కొంచెం పసుపు వేసి కడిగితే చేపలు నీసు వాసన రాకుండా ఉంటాయి. నేను ఇక్కడ 1 కేజీ చేపలు తీసుకున్నాను. నేను తీసుకున్న చేపల పేరు వచ్చేసి జిలేబీ చేపలు అంటారు మా సైడ్. ఇవి చాలా చిన్న చేపలు. ఓన్లీ 3 పీసెస్ వస్తాయి ఒక్క చేపకి. ఈ చేపలనే కాదు, నేను ఏ చేపలు తీసుకున్నా కూడా కర్రీని ఇదే ప్రాసెస్లో చేస్తాను. చాలా టేస్టీగా uniద్ది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మనం కడిగి పెట్టుకున్న చేపల్లో ఉప్పు, కారం వేసుకోవాలి. మన టేస్ట్ తగ్గట్టు మనం ఎంతైతే తినగలుగుతామో అంత వేసుకోవాలి. చేపల పులుసులో కొంచెం మనం పులుపు ఎక్కువ వేసుకుంటాం కాబట్టి కొంచెం కారం కూడా ఎక్కువగానే వేసుకోవాలి. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు. నేను ఇక్కడైతే 3 గంటలు, పెద్ద గంట నిండా 3 గంటలు నూనె అయితే వేసుకున్నానండి. చేపల పులుసుకి కొంచెం నూనె ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఒక 10 నిమిషాలు అలాగే పక్కన పెడితే ముక్కకి ఉప్పు, కారం అన్నీ పడతాయి. నేను ఇక్కడ 4-5 రెమ్మలు కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు వేయడం వల్ల మంచి స్మెల్, టేస్ట్ కూడా బాగుండిద్ది. ఆనియన్స్ని ఇలా పెద్దగా కట్ చేసుకోండి. పెద్దగా కట్ చేసుకుంటే ఏంటంటే పులుపులో ఉడికి మనం తింటున్నప్పుడు టేస్ట్ చాలా బాగుండిద్ది. నెక్స్ట్ ఇక్కడ నేను మామిడికాయ వేస్తున్నానండి. మామిడికాయ వేయడం వల్ల చేపల పులుసు టేస్ట్ ఇంకా చాలా బాగుండిద్ది. మనం నానబెట్టుకున్న చింతపండును కూడా గుజ్జు తీసుకొని చేపల పులుసులో అయితే కలిపేసుకోవాలి. చింతపండు గుజ్జు వేసుకున్న తర్వాత ముక్కలు మునిగేంత వరకు కొన్ని వాటర్ అయితే పోసుకోవాలన్నమాట. ఒకసారి మనం వేసిన పదార్థాలన్నీ బాగా కలిసేలాగా అయితే కలిపేసుకొని ఒకసారి టేస్ట్ చూసుకోవాలి. ఉప్పు, కారం సరిగా సరిపోయాయో లేదో అని. ఒకవేళ ఉప్పు, కారం కానీ సరిపోకపోయాయంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఉప్పు వేస్తున్నాను. అలాగే నాకు కారం కూడా కొంచెం తక్కువ అనిపించింది. కారం కూడా వేసుకుని ఒకసారి అయితే కలిపేసుకుని అన్నీ సరిగా కలిపేసుకున్న తర్వాత గిన్నెనైతే తీసుకెళ్లి స్టవ్ మీద పెట్టి అయితే ఉడికించుకోవాలి. మంటని లో ఫ్లేమ్ లో పెట్టండి. దానివల్ల ఉప్పు, కారం అన్నీ సరిగా పడతాయి ముక్కకి. నెక్స్ట్ మసాలా కోసం కొన్ని మెంతులు, ఆవాలు, జీలకర్ర, ధనియాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మెంతులు సరిగా ఏగేంత వరకు. మెంతులు సరిగా ఏగకపోతే చేదు వచ్చేస్తుంది అనమాట చేపల పులుసు. ఇవన్నీ మెత్తగా మిక్సీ వేసుకున్న తర్వాత 7-10 వరకు వెల్లుల్లి వేసుకొని కూడా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ లోపు మన చేపల పులుసు కూడా సగం వరకు అయితే ఉడికిపోయి ఉంటుంది. చేపల పులుసుని ఎప్పుడు కూడా గరిట పెట్టయితే కలపకూడదు. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టయితే కలుపుకోవాలి. గరిట పెట్టడం వల్ల చేప ముక్క అయితే విరిగిపోతుంది కాబట్టి వీడియోలో చూపిస్తున్నట్టయితే ఇలా అయితే కలుపుకోవాలి. కూర ఇంకాస్త చిక్కబడేంత వరకు అయితే ఉడికించుకోవాలి. ఇలా పులుసు అంతా దగ్గరికి వచ్చేసిన తర్వాత మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాను అయితే యాడ్ చేసుకోవాలి. మసాలా కలిసేలాగా బాగా ఇలాగైతే కలుపుకోవాలన్నమాట. గరిట పెట్టకుండానే కలుపుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఇంకా స్టవ్ ఆపేసుకోవడమే, అంతే. ఎంతో రుచిగా ఉండే చేపల కూర అయితే రెడీ అయిపోయింది. ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. చాలా టేస్టీగా uniద్ది. మాది నెల్లూరు అండి. మేము నెల్లూరు వాళ్ళం. ఏ చేపలతో అయినా కూడా వంట ఇలాగే చేస్తాం. వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. మా ఛానల్ని కొత్తగా విజిట్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.